ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీడియా వారందరికీ కూడా ప్రత్యేక విన్నపం. నేను జనరల్ బాడీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి అందరిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడబోయే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకొని ఎవరికి కూడా ఎదుటోళ్ళకి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలనే దాని గురించి మాకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. కొంతమంది మీడియా వారు మరి బయట ఎవరైతే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ నాగబాబు గారిని ఏదో కోప్పడ్డారు, లేకపోతే కొంతమంది లీడర్స్ కోప్పడ్డారని చెప్పేసి బయట మీడియాస్ లో కూడా ఇట్లా దుష్ప్రచారం జరుగుతుంది. అదేం కాదండి. పవన్ కళ్యాణ్ గారి కోపంతో మధ్యలోంచి వెళ్ళిపోయారు అనేది కూడా ఇంకో దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా కాదండి. పవన్ కళ్యాణ్ గారు జనరల్ బాడీ మీటింగ్ కి వచ్చి ఆయన చెప్పాల్సినదంతా ఆయన మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఏంటంటే పిఎస్సి చైర్మన్ మరియు మంత్రి గారైన నాయన మనోహర్ గారికి కొత్త పిఎస్సి కమిటీని, అలానే క్రమశిక్షణ కమిటీని, దాంతో పాటు రేపు రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన వాటి మీద డిస్కస్ చేసి ఫైనల్ చేయమంటే మళ్ళీ ఒక అరగంట దాని గురించి కేటాయించి మళ్ళీ సెకండ్ మీటింగ్ జరిగింది. దాంట్లో మరి ఎవరు ఎట్లా దాన్ని ఒక్కర మార్గంలో మీడియా వారికి అందించారో తెలియదు, కానీ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఒక్కసారి విన్నపిస్తున్నాను. మీరు ఏదన్నా ఉంటే 1-2 సార్లు రీచెక్ చేసుకొని మీడియాలో ఇస్తే అది బాగుంటది, ప్రజలకు బాగా రీచ్ అయింది. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది నెగిటివ్ రీచ్ చేయడం కోసం ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, నెగిటివ్ నే ఎక్కువ చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నిజానిజాలని బయటికి పంపాలని చెప్పేసి మీ అందరితో